నెల్లూరు. నెల్లూరు ఎంపీ కాన్స్టిట్యున్సీ సంబంధించి నెల్లూరు పార్లమెంట్లో ఒకే ఒక స్థానం హోప్ ఉంది సార్ వైఎస్ఆర్సీపీకి. హోప్ కాదు, గెలిచే స్థానం ఆత్మకూరు సార్. ఓకే, ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. మిగతా కందుకూరు, కావలి, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరిలో తెలుగుదేశం అభ్యర్థులు గెలవబోతున్నారు సార్. మన నెల్లూరు సిటీలో నారాయణ గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు సార్. ఉదయగిరి టైట్ ఫైట్ ఉంది సార్. వైఎస్ఆర్సీపీ గెలవాల్సిన సీటు, బట్ కాకర్ల సురేష్ గారు గెలవబోతున్నారు అక్కడ టీడీపీ అభ్యర్థిగా. ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ గెలిచే స్థానం ఒకటే సార్ అక్కడ, ఆత్మకూరు సార్. ఆత్మకూరు. మిగతా 6 స్థానాల్లో కూడా తెలుగుదేశం అభ్యర్థులు గెలవబోతున్నారు. విక్రమ్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా గట్టి ఫైట్ ఇచ్చారు సార్. చాలా మంది గెలుస్తారు అని అంటున్నారు కానీ ఛాన్స్ లేదు, వైఎస్ఆర్సీపీ గెలుస్తారు సార్. పార్లమెంట్లో తెలుగుదేశం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలవబోతున్నారు. అక్కడ ఆయన ప్రభావం 7 అసెంబ్లీలో కూడా ఉంది సార్. వేమిరెడ్డి గారు చాలా కష్టపడ్డారు ఆయన. నెక్స్ట్ తిరుపతి పార్లమెంట్లో 7 స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 2 స్థానాలు సార్. ఒకటి సూళ్ళూరుపేట సార్. సూళ్ళూరుపేటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. నెక్స్ట్ సచివేడులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు. సర్వేపల్లిలో అనూహ్యంగా ఈసారి మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు సార్. తెలుగుదేశం చాలా సంవత్సరాల తర్వాత గెలవబోతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మౌత్ టాక్ ఎక్కువ ఉంది కానీ సైలెంట్ ఓటింగ్ జరిగింది సార్. అక్కడ టీడీపీ గెలుస్తుంది. ఇక్కడ తిరుపతి జనసేన కేటాయించడం జరిగింది. స్వల్ప మెజారిటీతో ఆర్ఎన్ శ్రీనివాసులు గారు గెలుస్తారు సార్. ఓవరాల్గా చూస్తే మాత్రం పార్లమెంట్ విషయంలో క్రాస్ ఓటింగ్ జరిగింది సార్. ఇక్కడ తిరుపతి పార్లమెంటు వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉంది. బీజేపీకి ఇచ్చారు సార్ ఇక్కడ కూటమి నుంచి. అక్కడ సింబల్ ప్రాబ్లం కానీ క్రాస్ ఓటింగ్ ఇదంతా కూడా కొద్దిగా ఎఫెక్ట్ పడింది. వైఎస్ఆర్సీపీ అడ్వాంటేజ్. అసెంబ్లీలోనేమో కూటమికి వేసి పార్లమెంట్ కి వైఎస్ఆర్సీపీకి వేయడం జరిగింది చాలా మంది. దీంట్లో మీరు ఆర్డర్ ప్రకారం చూస్తే వైఎస్ఆర్సీపీ 2 అన్నారు కదా? అవునండి, 2 సార్. సూళ్ళూరుపేట ఒకటి, సచివేడు సార్. సూళ్ళూరుపేట ఎంపీ కాన్స్టిట్యున్సీ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఇంకా చిత్తూరు అండి. చిత్తూరులో 7 స్థానాల్లో కూడా 2 స్థానాల్లో క్లియర్గా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది సార్. ఆ 2 ఏంటంటే చంద్రగిరి సార్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలవబోతున్నారు. రైట్ ఫైట్ ఉందండి ఇక్కడ కూడా. పులవర్తి నాని గారు కూడా మంచి పోటీ ఇచ్చారు. నెక్స్ట్ 2వ స్థానం గంగాధర నెల్లూరు సార్. గంగాధర నెల్లూరులో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. పూతల పట్టు టైట్ ఫైట్ లో ఉంది సార్. నువ్వా నేను అన్నట్లుంది. కొద్దిగా ఎడ్జ్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి ఉంది. అంటే మొత్తంగా చిత్తూరు పార్లమెంట్ లో 3 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 4 కూటమికండి. నగరిలో రోజా గారు ఓడిపోతున్నారు. గాలి భాను ప్రకాష్ గారు గెలవబోతున్నారు సార్. నెక్స్ట్ చిత్తూరు అసెంబ్లీలో తెలుగుదేశం గెలవబోతుంది. పలమనేరులో తెలుగుదేశం గెలవబోతుంది. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ ఎంత ఉండొచ్చు? మన అంచనా దగ్గరగా 40,000 వరకు ఉంటుంది సార్. ఓకే, అక్కడ కుప్పంలో ఓడిపోతున్నారని చెప్పేసి ప్రచారం జరిగింది. లేదు సార్. ఓకే, అనంతపూర్ అండి. చిత్తూరు పార్లమెంట్ వచ్చి తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు సార్. పార్లమెంట్ గెలవబోతున్నారు. ఓకే, ఇంకా అనంతపూర్ ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఎలా ఉండబోతుంది? అనంతపూర్ పార్లమెంట్లో ఉన్న 7 స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అన్న సీట్ వచ్చేసి 1 స్థానమే ఉంది సార్. అనంతపురం అర్బన్. అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు సార్. అంత వెంకటరామరెడ్డి గారు గెలవబోతున్నారు. మిగతా అన్ని స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు సార్. హోరాహోరీ ఫైట్ ఉంది సార్. అయినా కూడా స్వల్ప మెజారిటీలతో కూటమి అభ్యర్థులు గెలుస్తారు. రాయదుర్గం కానీ, ఉరవకొండ కానీ, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, కళ్యాణదుర్గం. సింగనమలలో ఫైట్ ఉందండి, హోరాహోరీ ఫైట్. వైఎస్ఆర్సీపీ కూడా ఛాన్స్ ఉండే కానీ బట్ ఫైనల్లీ తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు, బండారు శ్రావణి గారు. పార్లమెంట్ చూసుకుంటే కూడా అనంతపురం తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు సార్.